అందరికీ నమస్కారం అండి. మన సంక్రాంతి సంబరాలు ముందుగానే స్టార్ట్ అయిపోయినాయి. మన హలో మంగళగిరి పేజ్ వాళ్ళు చాలా ఘనంగా ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారండి. దీనికి చాలా మంది కోఆపరేటింగ్ అనేది చేశారు. హలో మంగళగిరి పేజ్ వాళ్ళకి మా తరపు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రముఖుల మధ్య ఈ ఈవెంట్ చాలా ఘనంగా జరుగుతోంది. చాలా సంబరంగా ఉంది. ముందుగానే పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ చిన్నప్పుడు ఇవన్నీ చూసాము. అలాగే చాలా కోలాహలంగా ఉంది. ఇంత అట్టహాసంగా చేయడానికి నితీష్ గుప్తా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మావాడు అని. ఈ ఈవెంట్ ని అందరూ తిలకిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత గొప్ప ఈవెంట్ ని హలో మంగళగిరి పేజ్ వాళ్ళు తీసుకురావడం మాకు చాలా ప్రౌడ్ గా ఉంది. థ్యాంక్స్ టు మంగళగిరి. ఈ ఈవెంట్ మొత్తము మన నరసింహస్వామి కళ్యాణం గ్రౌండ్ లో జరుగుతుంది. ఈ సహకారాన్ని అందించిన ప్రముఖులకి అందరూ సహాయం చేశారు. వాళ్ళందరికీ మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. హలో మంగళగిరి పేజ్ వారు మంగళగిరిలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కళ్యాణ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మీరు చూస్తున్నారు. ఈ ముగ్గులన్నీ కూడా ఎంతో సుందర వందనంగా, ఎంతో ఆకర్షణీయంగా రంగురంగుల్లో తీర్చిదిద్దారు. సంక్రాంతిని ప్రతిబింబించేలాగా అనేక మంది ముగ్గులను తీర్చిదిద్దారు. ఇప్పుడైతే న్యాయ నిర్ణేతలు ముగ్గులకు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలనే మీమాంసలో ఉన్నారు. అన్ని ముగ్గులు కూడా పోటాపోటీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, మంగళగిరి పట్టణ ఆర్వైశ్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు సంకా బాలాజీ గుప్తా మనవుడు సంకా లితీష్ గుప్తా అడ్మిన్ గా మంగళగిరి పేజ్ టీం సంక్రాంతి సంబరాలను చాలా చక్కగా నిర్వహించింది. జనవరి 11వ తేదీ సాయంత్రం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కళ్యాణ ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా మహిళలు విచ్చేసి చూడచక్కని రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్, జనసేన నాయకులు గంజి చిరంజీవి, మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంకా బాలాజీ గుప్తా, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు తిరుమలశెట్టి మురళీకృష్ణ, ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పరుచూరి అనుష, మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం కార్యదర్శి కొరకళ్ళ దీప్తి, మన మంగళగిరి పేజీ అడ్మిన్ సంకా లితీష్ గుప్తా అండ్ టీం పాల్గొన్నారు. అతిథుల ప్రసంగాల అనంతరం ముగ్గుల పోటీల్లో మొదటి 3 స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారికి విలేజ్ కిచెన్ వారు ఫ్రిడ్జ్, కనకదుర్గ మొబైల్స్ వారు హోమ్ థియేటర్,
సంకా బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ 5,000 నగదును బహుమతిగా అందజేశారు. మంగళగిరి నగరంలో సంక్రాంతి ముందే వచ్చిందా అన్న రీతిలో విశేషంగా మంగళగిరి పేజ్ వారు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ లితీష్ గుప్తా అండ్ టీంకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాట్యమయూరి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూచిపూడి నాట్య శిక్షణాలయం నాట్యాచారిణి గుంటుపల్లి మధురమ శిష్య బృందం చక్కటి నృత్య ప్రదర్శనలు చేసి ఆహూతులను అలరించారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పెట్టిన సిద్ధాంతాలు సంస్కృతుల్ని కాపాడే సమాజం కావాలి అనే ఒక మూల సిద్ధాంతంతో పార్టీ పెట్టి దాన్ని ఇలా యువత కాపాడుతూ ఈ రోజున సంస్కృతులు ఇందాక చెప్పారు, దసరాకి దాండియా పెట్టాం, అలాగే న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ చేద్దామంటే వద్దు మన సంస్కృతులు కాపాడేవే మేము చేస్తాము, సంక్రాంతి, ఉగాది, దసరా ఇలాగని చెప్పడం నితీష్ నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈరోజు మా సంక్రాంతి అంటే మనకి గంగిరెద్దులు, హరిదాసులు, అలాగే ముగ్గులు, రంగవల్లికలు, అలాగే దాంతోపాటు కైట్స్, గాలిపటాలు ఎగరేయడం ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగం. దాన్ని మర్చిపోకుండా ఎక్కడో ఉద్యోగాలకి దూర ప్రాంతాలు వెళ్ళిన మన మంగళగిరిలో మనం చేయాలి, ఈ సంస్కృతిని నిలబెట్టాలని చెప్పి ఇలా పెడతాం. మహిళలందరినీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేలా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ రోజున మన మంగళగిరిలో యువనాయకులు మన ఎమ్మెల్యే లోకేష్ గారు కూడా ఎక్కడ కూడా పర్యావరణాన్ని పరిరక్షించి దాంట్లోనే డెవలప్మెంట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మంగళగిరిలో ఆయన డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. దాంట్లో కూడా మన యువతంతా కూడా భాగస్వాములు ఇవ్వాలి. అలాగే ప్రత్యేకంగా ఇంతమంది మహిళలు అలాగే పెద్దలు అంతా నాతో పాటు నా పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. ప్రత్యేకంగా యువతకి ఈ యొక్క కంటిన్యూటీ పోకుండా సంస్కృతిని కాపాడడానికి చేసిన ప్రయత్నానికి ప్రత్యేకంగా మన హలో మంగళగిరి టీంకి ప్రత్యేక అభినందనలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనందరం ఒక చోట చేరడం అనేది ఇప్పటి కాలంలో చాలా అరుదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ, కానీ అందరినీ మొబిలైజ్ చేసి ఒక చోటకి చేర్చి చేయడం అనేది చాలా కష్టతరమైన విషయము. ఎంతో మంది సహకరిస్తే గానీ ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ఆ కార్యక్రమాలన్నీ చేపట్టడం అంటే ముందు ఒక శ్రద్ధ ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలనే కోరిక ఆయన మనసులో ఉండడం, ఆ సంకల్పం నిర్వర్తించడం, ఇలాంటి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం కూడా గొప్ప విశేషం. ఎందుకంటే నా సంతోషం నేను చూసుకుంటాను అనే దానికంటే అందరి సంతోషంలో నేనున్నా అని అనుకోవడం గొప్ప విశేషం అన్నమాట. అలాంటి విశేషమైన వాళ్ళ మనసులు ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటాయి. అందరిని అలానే ఆహ్లాదకరంగా చేయడానికి కూడా అవకాశం కల్పించారు. కాబట్టి మహిళలు ఎంతో కష్టపడి వేశారు, కానీ ఆ కష్టపడి వేసినందుకు ఎవరికి ఇవ్వాలో అని చెప్పి తెలియని విధంగా ఇచ్చేసారు అనమాట. అంటే జడ్జిమెంట్ కూడా కష్టంగా ఉందన్నమాట. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తప్పదు కాబట్టి 3rd వరకు ఇచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అందరిలో అంతా టాలెంట్ ఉంది, ఎవరు తక్కువ చేసి అయితే చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా దాదాపు 60 మంది మహిళలు రంగువల్లలు తీర్చిదిద్ది ఎంతో అందంగా ప్రతి ఒక్క ముగ్గుకు కూడా ప్రైజ్ ఇవ్వాలన్నా అందరికీ కూడా అలా అనిపించేలాగా మీ అందరు కూడా ముగ్గులు వేసి చాలా చక్కగా అందరికీ అలరించేలాగా ఉన్నాయి. ముగ్గులన్నీ కూడా ఎవరి ముగ్గు కూడా తీసివేసేలాగా లేదు, చాలా చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దారు. కానీ 1, 2, 3 ప్రైజులు తప్పితే మిగతా ప్రైజులందరూ కూడా కన్సల్టేషన్ ఉంటది. కాబట్టి సర్వ్ చేయడంలో కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ముగ్గులు వేసేటప్పుడు ఎంతో కష్టపడి వేస్తారు, ప్రైజ్ రాకపోతే కూడా అంతా బాధపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ విన్నర్గానే భావించండి. చాలా సంతోషం. మనందరికీ తెలుసు సంక్రాంతి ఎంత పెద్ద పండుగ. ప్రతి ఇంట్లో పేదవాళ్ళని కానీ ధనవంతులని కానీ తేడా లేకుండా ఆడపిల్లల్ని, అల్లులని, మనవడు మనవరాళ్ళు, బంధుమిత్రులతో అత్యంత వైభవంగా చేసుకునే పండుగ సంక్రాంతి.
ఈ సంక్రాంతి సందర్భంగా నితీష్ టీం చాలా అద్భుతంగా ఈ ప్రాంగణాన్ని సంక్రాంతి శోభని ముందుగానే తీసుకొచ్చారు. అందుకు ఆ టీముని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అటువంటి శ్రద్ధతో కూడిన తల్లిదండ్రులు పెద్దలు గౌరవించుకుంటూ పండగల్ని సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నేటి తరం తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టిందే ఈ జనరేషన్ కోసం. మీరు ఒక్కసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే గణపతి నగరం హాస్పిటల్ గవర్నమెంట్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఆ హాస్పిటల్ 5 స్టార్ హోటల్ మెయింటెనెన్స్ ఉంటుంది. అక్కడ ఎక్కడ డెస్ట్ అనేది ఈ హాస్పిటల్లో ఉండదు. తను సొంత కుటుంబ సభ్యులు చూసినట్టు అనూష గారు పేషెంట్లు చూస్తారు. ఆమె గురించి ఎంతైనా చెప్పొచ్చు, ఎందుకంటే మేమందరం ఆమె దగ్గరికి ఆమె కార్యక్రమాలప్పుడు వెళ్తుంటాం కాబట్టి. నేను కూడా చాలా మంది పేషెంట్లు ఏమైనా కొద్దిగా చెప్పండి అన్నప్పుడు తప్పనిసరిగా అనూష గారి దగ్గరికి వెళ్ళండి, చాలా చక్కగా చూస్తుంది, ఎటువంటి ఇసుకు కానీ ఎటువంటి పేషెంట్ తో భాష కానీ తేడా ఉండదు అని ప్రత్యేకంగా చెప్తాను. జడ్జి గారు డాక్టర్ అనూష గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. మీ అందరికీ నేను చెప్పేది అంటే, ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ముగ్గులు వేసి అందరూ పాల్గొన్నందుకు వారందరికీ మా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే పిల్లలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నాం. సంక్రాంతి అంటేనే మనకి ఒక పల్లెటూరు, తర్వాత వచ్చేసరికి ముగ్గులు, ఈ చెరుకు, తర్వాత ఇంకా ఈ పిండి వంటలు చేయడం, అందరూ చుట్టాలు రావడం ఇలా ఉంటది. నాకు ఇవాళే సంక్రాంతి లాగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఇక్కడ అన్ని ఇలా ముగ్గులు చూడటం అదంతా, నేను ఒక మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నాననే ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా ఈ సంవత్సరాల్లో ఇవాళ ఫస్ట్ టైం అలా ఫీల్ అవుతున్నాను ఈ ఏరియాలో. చాలా చాలా ఆనందించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ నన్ను తెచ్చుకోవాల్సినందుకు రియల్లీ అండ్ ప్లస్ నిజంగా. అండ్ ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడితే, అసలు పార్టిసిపేషన్ విక్టరీ అంటే ఈ పార్టిసిపేట్ చేయడమే అదొక డ్రీమ్ లాగా అన్నమాట. సో చూస్తుంటే మీ యొక్క క్రియేటివిటీ కానీ పేషెన్స్, ఒక చేత్తో ఎలాంటి కలర్స్ యూజ్ చేసి వేయాలి అని కాన్సెప్ట్ తో 1.5 hours లో అలాంటి క్రియేటివ్ గా చేశారంటే నిజంగా ఇంత టాలెంటెడ్ ఉన్నారా మంగళగిరిలో పెట్టాలనిపిస్తుంది. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. The first prize goes to Rangoli number 76. Any guesses? Venkatalakshmi Bhavani. Venkatalakshmi Bhavani. Rangoli number 76. విలేజ్ కిచెన్ అండి. వారు మనకి ఫ్రిడ్జ్ అందరూ చేశారు. ఈ ఫస్ట్ ప్రైజ్ మనకి బహుకరిస్తున్నారు. స్పాన్సర్స్ విలేజ్ కిచెన్ ఫస్ట్ ప్రైజ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్. Rangoli number 27, Devika Janjana. Devika Janjana. Devika Janjana. 5 మందికి చేస్తారు. Uh, 29 number, Sai Lakshmi Vagara. కనకదుర్గ మొబైల్స్, కనకదుర్గ సెల్ షాప్ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సెకండ్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన వారు
కనకదుర్గ మొబైల్స్ వారికి మనకి ఈ బహుమతి ప్రకటించిన వారు కనకదుర్గ మొబైల్స్ వారు. చెప్పండి కొట్టాలండి కొంచెం గట్టిగా క్లాప్స్. అండి అందరూ ఇక్కడ రావాల్సిన కూర్చున్నాము, గబగబా తీసుకోగలరు.